దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ ప్రభు పేరట మా శుభములు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని వాగ్దానము, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై శిష్యులకు కనిపించినప్పుడు తోమా అక్కడ లేడు. మిగిలిన శిష్యులు తోమాతో మేము ప్రభువును చూశాము అని చెప్పినప్పుడు తోమా నమ్మలేదండి. నమ్మకపోగా ఆయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ గురుతులలో పెడితేనే కానీ నమ్మను అని చెప్పి తన అంతరంగంలో అనుకున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, మరి తోమా ఆ మాటలు పలుకుతున్నప్పుడు అన్నప్పుడు యేసు భౌతికంగా అక్కడ లేడు. కానీ 8 రోజుల తర్వాత ఆయన మరలా ప్రత్యక్షమై తోమా అడగకముందే అతడు మనసులో అనుకున్న మాటలను గుర్తు చేస్తూ నీ వ్రేలు చాచి నా చేతులు చూడు అన్నాడు. దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే, ఆయన మన రహస్య ఆలోచనలను, మన అనుమానాలను, మన హృదయ వేదనలన్నీ కూడా ఎరిగినవాడు. ఆయనకి మరుగైనదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు. లోకంలో ఎవరైనా మనల్ని నమ్మకపోతే మనం వారిపై కోప్పడతాం, అంతేకాకుండా వారిని దూరం పెడతాం కదా. కానీ యేసుక్రీస్తు అలాగ చేయలేదండి. తోమాను చూసి కోపపడలేదు, నన్నే అనుమానిస్తున్నావా అని గద్దించనూ లేదు. తోమా బలహీనతను, సందేహాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. తోమా విశ్వాసంలో స్థిరపడాలని ఆయనే స్వయముగా తగ్గింపుతో తన గాయాలను చూపించాడండి. మన జీవితాలలో కూడా కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు రానప్పుడు, శోధనలు ఎదురైనప్పుడు దేవుడు ఉన్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అనే సందేహాలు మనకి కూడా రావచ్చు. అలాంటి సమయంలో ఆయన మనలను త్రోసివేయడు. ఆయన కృపతో మనలను బలపరుస్తాడు. అంతేకాకుండా ఆయన తోమాతో అన్నాడు కదా, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. యేసు గాయాలను చూసిన వెంటనే తోమా మోకరిల్లి నా ప్రభువా, నా దేవా అని గొప్ప సాక్ష్యం ఇచ్చాడండి. మరి బైబిల్ చరిత్రలో యేసును నేరుగా నా దేవా అని పిలిచిన మొట్టమొదటి వ్యక్తి తోమాగా స్థిరపడ్డాడు. మరి ఆ తర్వాత భారతదేశానికి వచ్చి సువార్త కొరకు తన ప్రాణాన్ని సైతము అతడు త్యాగం చేశాడు. సందేహించినటువంటి తోమా లోకమంతా కూడా యేసును గురించి చాటి చెప్పే గొప్ప విశ్వాసిగా మారాడు. కనుక మనము కూడా ఆయన మన హృదయాలను చూస్తున్నాడని, మనకున్న సందేహాలన్నీ కూడా విడిచిపెట్టి అవిశ్వాసము లేకుండా విశ్వాసంలో ఉండాలని ఆయన ఆశపడుచున్నాడండి. మనము బ్రతకడానికి గాలి చాలా అవసరము. కానీ మనము గాలిని కళ్ళతో చూడలేము కదా, చేతితోనే పట్టుకోలేము, కేవలము అనుభవిస్తాము. గాలి కనబడటం లేదు కదా అని మనం శ్వాస తీసుకోకుండా ఉంటామా? లేదు కదా. శ్వాస ఆగిపోతే మనిషి ప్రాణం పోతుంది. అలాగే దేవుడు కూడా మన కంటికి కనిపించకపోయినా ఆయన ఉనికిని, ఆయన చేసే అద్భుతములను మన జీవితాల్లో ప్రతిరోజు, ప్రతి క్షణము, అనునిత్యము అనుభవిస్తూనే ఉన్నామండి. కనుక చూడకపోయినా దేవుని యందు విశ్వాసం ఉంచటమే నిజమైనటువంటి ధన్యత. పుట్టం పెట్టనిదే బంగారం నిజమైనదో కాదో ఎలాగ తెలియదో, అగ్నిలో కాలిన తర్వాతే అది మరింత ప్రకాశిస్తుంది కదా. తోమా జీవితంలో కూడా సందేహం అనే అగ్ని ఎదురైంది. కానీ యేసును తాకిన తర్వాత అతని విశ్వాసము ఎంతో బంగారంగా మార్చబడింది. మన జీవితంలో కూడా శోధనలు, కష్టాలు వచ్చినప్పుడు మన యొక్క విశ్వాసము పరీక్షించబడుతుంది. తోమాలాగే మనము సందేహాలన్నిటినీ కూడా ఆయన పాదముల చెంత పెట్టినప్పుడు ఆయన మనలను మరింత బలమైన పాత్రలుగా మారుస్తాడండి. మరి యేసు సముద్రం మీద నడిచి వస్తున్నప్పుడు పేతురు కూడా నీటి మీద నడిచాడు. కానీ చుట్టూ ఉన్న పెద్ద గాలిని, తుఫానును చూసి భయపడి మునిగిపోసాగాడు. అప్పుడు యేసు వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహించితివి అని చెప్పి పేతురుని అడిగాడు. పేతురు దృష్టి యేసు మీద ఉన్నంతసేపు నీటిపై నడిచాడు. ఎప్పుడైతే గాలి వైపు చూశాడో సందేహం వచ్చి మునిగిపోయాడండి. మన జీవితంలో కూడా సమస్యల వైపు చూస్తే సందేహం వస్తుంది, అనుమానం వస్తుంది. నిజంగా ఈ సమస్యల్లో నుంచి నేను విడుదల పొందుకుంటానా అనే అనుమానం వస్తుంది. ఎప్పుడైతే యేసు వైపు చూస్తామో మనలో విశ్వాసం పెరుగుతుంది. సందేహించినా సరే ఆయన మన చేతిని విడిచిపెట్టడు, పట్టుకుంటాడు.
మరి బైబిల్లో శతాధిపతి యేసును అంటాడు కదా, అయ్యా నువ్వు నా ఇంటికి రానక్కర్లేదు, నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, మాట మాత్రము సెలవిమ్ము అని చెప్పి నమ్మాడు. కానీ 3 సంవత్సరాలు యేసుతోనే ఉన్న తోమా మాత్రము నేను తాకితేనే నమ్ముతాను అన్నాడు. మరి ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? తోమాలాగా రుజువులు అడుగుతున్నావా, లేదా శతాధిపతిలాగా వాక్యాన్ని నమ్ముతూ నా దేవుడు నా ప్రార్థన వింటాడు, ఆయన నేను పొందుకున్న ప్రతి శ్రమకు శోధనకు విడుదల దయచేస్తాడని విశ్వాసమును కలిగి ఉన్నావా? ఈరోజు నీ యొక్క విశ్వాస జీవితము, ఆయన యందు నీ నమ్మిక ఎలా ఉందో ఒక్కసారి మనము పరీక్ష చేసుకొని, ఒకవేళ తోమాలాగా అపనమ్మిక కలిగి ఉన్నావేమో, ఇకనైనా ఆ యొక్క అపనమ్మికను, అవిశ్వాసమును తొలగించుకొని విశ్వాసంలో ఎదుగుదాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఉన్నతమైన శక్తి కలిగిన ఘనమైన మీ నామమునకై స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన మీ జీవము గల వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. తోమా జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమునకై స్తోత్రములు ప్రభువా. మా హృదయ అంతరంగ ఆలోచనలన్నీ కూడా ఎరిగిన దేవుడవు తండ్రి. మా అనుదిన జీవితాలలో కష్టాలు, శోధనలు ఎదురైనప్పుడు బిడ్డలో కలుగుతున్న ప్రతి అవమానములను, అనుమానాలను, బలహీనతలన్నీ కూడా క్షమించమని వేడుకొనుచున్నాం. తోమాను ఏ విధముగా మీరు ప్రేమతో చెరదీసి అతని సందేహాన్ని తొలగించారు, అలాగే ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరికైనా సరే వారి హృదయాలలో సందేహాలు, అపనమ్మికాలు ఉన్నయెడల వాటన్నిటిని కూడా మీ కృపతో తొలగించమని వేడుకొనుచున్నాం. అవిశ్వాసులుగా కాక గొప్ప విశ్వాసులుగా ప్రతి ఒక్క బిడ్డను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. శతాధిపతి వలె నమ్మి, నీ యొక్క మాటను నమ్మి ముందుకు అడుగు వేసే కృపను దయచేయండి. చూడక నమ్మేవారు ధన్యులు అని సెలవిస్తున్న రీతిగా మేము కూడా తండ్రి నీ యందు విశ్వాసంను చూపిస్తూ అపరంచి బంగారం వలె మార్చబట్టుకుని కృపను దయచేయండి. విన్న ప్రతి ఒక్క కుటుంబంలో దీవించండి, ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. నీ ఆత్మతో బలపరిచి వారందరి ఎడల ఘనమైన కార్యములు, మేలులను జరిగించి కృప చూపించి శక్తిని దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించి